నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షి కర్మ సిద్ధాంతాన్ని, జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉపదేశ సారం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం అంటూ వర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, దృశ్యవారితం చిత్తమాత్మనః అంటే మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఇంద్రియాల ద్వారా బయట వస్తువులు చూడటానికి వెళుతూ ఉంటుంది. అది మనస్సుకున్నటువంటి లక్షణం. కన్ను ఏదో చూడాలనుకుంటుంది, చెవులు ఏవేవో శబ్దాలు వినాలనుకుంటాయి, ముక్కు రకరకాలైనటువంటి వాసనలు స్వీకరించాలనుకుంటుంది, నాలుక రకరకాలైనటువంటి రుచులను ఆస్వాదించాలనుకుంటుంది, చర్మం రకరకాలైనటువంటి అనుభూతులు పొందాలనుకుంటుంది. అంటే ఇంద్రియాలనేటటువంటివి బయట ఉన్నటువంటి వస్తువుల పట్ల, విషయాల పట్ల ఆకర్షణ కలిగే విధంగా మనస్సు వెళుతూ ఉంటుంది. మనస్సు అనేటటువంటిది ఇంద్రియాల ద్వారా బయట వస్తువులు చూడటానికి వెళుతూ ఉంటుంది. కానీ ఆ మనసు అనేది ఇంద్రియాల ద్వారా బయట వస్తువులు చూడటానికి వెళ్లకుండా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఆ మనసుకి మూలస్థానాన్ని అన్వేషించుకోవాలి. అలా అన్వేషించుకుంటే ఏం జరుగుతుంది? మనస్సుకి మూలం ఎక్కడుంది అనే విషయం మనం తెలుసుకుంటే ఏం జరుగుతుంది? చిత్వదర్శనం తత్వదర్శనం అంటే చిత్ అనేటటువంటిది దర్శనమవుతుంది. తత్వం ఏంటో తెలుస్తుందని రమణ మహర్షి సెలవిచ్చారు. చిత్వదర్శనం, చిత్ దర్శనం అవుతుందన్నారు. చిత్ అంటే ఏంటి? చిత్ అంటే చైతన్యం. అంటే ఆత్మకి ఒక చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్య శక్తి వల్లే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అయితే మనస్సు అనేది ఇంద్రియాల వైపు వెళ్లకుండా ఆ మనస్సును నియంత్రణలో ఉంచుకుంటే, నేను శరీర భావనలో లేను, నేను ఇంద్రియ భావనలో లేను, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేను, ఆ ఆత్మకున్నటువంటి చైతన్యం వల్లే ఇంద్రియాలు ఇలా విషయాల వైపు వెళుతున్నాయన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అలా సత్యాన్ని తెలుసుకొని మనస్సును అధీనంలో ఉంచుకున్నట్లయితే అటువంటప్పుడు ఆత్మ చైతన్యం కలుగుతుంది. అదే తత్వదర్శనం. తత్వం అంటే సాక్షాత్తు భగవద్ దర్శనం అని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. అంటే ప్రతి మనిషిలో ఉండేటటువంటి ఆత్మ గురించి మనిషి ధ్యానం ద్వారా తెలుసుకున్నప్పుడు ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాలో వచ్చే ఆలోచనలు నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్నని మనిషి తెలుసుకున్నప్పుడు మనిషే భగవంతుడిగా మారిపోతాడు. భగవద్ దర్శనం జరుగుతుందని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. అందుకే నేతి నేతి అనే సిద్ధాంతాన్ని మనకి ఉపనిషత్తుల్లో, వేదాంత శాస్త్రంలో ప్రతిపాదించారు. నేతి నేతి అంటే నా ఇతి, ఇది నేను కాదని అర్థం. శరీర భావన నాది కాదు, నేను ఆత్మననే భావాన్ని వచ్చినప్పుడు త్వమేవాహం త్వమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వన్న భావన వచ్చినప్పుడు అదే ఆత్మ చైతన్య శక్తికి సంకేతం. అదే భగవంతుడి దర్శనము, అదే తత్వదర్శనము, అదే జీవన పరమార్థమని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే ఒక సద్గురువును ఆశ్రయించి నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మనని ఆ భావంలోకి మమేకం అయిపోవాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనస్సు ఇంద్రియాల వైపు వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళి ఆత్మ కోసం అన్వేషణ చేయాలి. అప్పుడే ఆత్మ చైతన్య శక్తి తెలుస్తుంది, భగవద్ దర్శనం కలుగుతుంది, ఆత్మే భగవంతుడన్న సత్యం మనకు అర్థమవుతుందని రమణ మహర్షుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటూ ఎవరైతే శరీర భావన విడిచిపెట్టి ఆత్మభావన వైపు ప్రయాణం చేస్తారో వాళ్ళు మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక సముద్ర తీరం దగ్గర నిలబడి సూర్యోదయాన్ని మీరు చూస్తే ఎక్కడి నుంచో సూర్యుడు కింద నుంచి పైకి వచ్చినట్టు కనబడతాడు.
అంటే ఆయన రావడానికి సముద్ర మధ్యలో ఉండే ద్వీపాలేగా. కనుక ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంటే ఆ ద్వీపం నుంచి పుట్టాడు ఆయన. ఆ మిహిరుడు సూర్యుడు ఉదయించే ద్వీపనగరం ఒక సూర్యుని మనకు చూపించింది. ఇలాంటి సూర్యుల్ని అందరిని ఉదయింపజేస్తున్నదో ఆ తల్లి ఇక్కడ. ఎందుకంటే లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయని వేదం చెప్పింది. ఒక్క సూర్యుడి గురించే సైన్స్ డెవలప్ కానంత వరకు ఇతరులు మాట్లాడారు. కానీ సైన్స్ డెవలప్ కాకముందే లెక్క కందని సూర్యమండలాలు ఆకాశంలో ఉన్నాయని వేదం చెప్పిందండి. అది వెనుక సౌర అరుణ మంత్రాల్లో వైశంపాయనుడు చెప్పిన సహస్ర సూర్యతాయా అనే మంత్రం కనబడుతుంది. వేల కొలది సూర్యులు ఉన్నారని వైశంపాయనుడు చెప్పాడన్న మాట వేదంలోనూ గోచరిస్తుంది. లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయి. మనకి ఈయన పరిచయం. ఇన్ని సూర్యమండలాలు ఉదయించింది ఎక్కడి నుంచి అంటే పరంజ్యోతి నుంచే ఇన్ని జ్యోతిర్మండలాలు వచ్చాయి. జ్యోతిషామపి యజ్యోతి అని చెప్పినట్లు లక్షలాది. అందుకే దివి సూర్య సహస్రస్య భవేద్ జుగపదుత్థితవు అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. లెక్కలేని సూర్యమండలాల్ని ఉత్పన్నం చేయగలిగిన శక్తి అమ్మవారు. ఒకటా రెండా? కనుక ఆ తల్లి ఒక సూర్యుడు కాదు, లెక్కలేని సూర్యమండలాలను ఉద్దీపనం చేస్తుంది. అది ఉద్యద్భాను సహస్రాభాలు దాగిన అంతరార్థం అంటే. మన మామూలుగా చదివే లలితా సహస్రనామంలో కూడా అంత విశేషం. కానీ ఒక్క సూర్యుడే చీకట్టు పోగొడుతున్నాడు. కానీ ఈ సూర్యుడు పోగొట్టులేని చీకటి ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? దాని భర్తృహరి అంటాడు, అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్నని. దాని పేరు ఒక్క మాటలో చెప్పండి, అవిద్య. అవిద్య అవిద్య అనే భయంకరమైన చీకట్ట. ఈ చీకటిని ఎందుకు అనిపించట్లేదంటే అలవాటైపోయింది కనుక. పుట్టిన దగ్గర నుండి చీకటి అలవాటైపోయిన వాడికి వెలుగు గురించి చెప్పినా పట్టదు, ఎందుకులేండి అర్థం కాంది అంటారు. అలాగా చీకటి మనకు అలవాటైపోయింది. ఈ చీకటి గురించి మంచి వరుడు ఎవరైనా చెప్పారా ఆ చీకటి గురించి అంటే ప్యూరెస్ట్ డార్క్నెస్ అని ఒక మాట ఉంది. అంత అందమైన మాట చూడండి, ప్యూరెస్ట్ డార్క్నెస్. మనం కటిక చీకటి అంటాం కానీ కొంచెంసేపు చీకటికి అలవాటైపోతే ఏదైనా వస్తువు కనబడుతుంది మనకి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఎక్కడ లేదండి, సృష్టిలో లేదు. అలాంటి చీకటి ఏమై ఉంటుందబ్బా అంటే దాని పేరు అవిద్య అనే చీకటి అన్నారు. దీన్ని తెలుగులో మంచి వరుడిచ్చిన వారు పోతన గారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల. ఈ అవిద్య అనేది ప్రమాదకారి. అవిద్య అంటే పెద్ద అర్థం చెప్పక్కర్లేదుట. నీ గురించి నీకు తెలియకపోవడమే అవిద్య అన్నాడు అంతే. నీ గురించి నీకంటే ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం లేదా ఈశ్వర జ్ఞానం, ఏ మాట అనుకోండి, ఈశ్వర జ్ఞానమో బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో లేకపోవడం పేరు అవిద్య. అంతేగాని నాకు మ్యాథ్స్ అర్థం కాలేదు, మ్యూజిక్ అర్థం కాలేదు, అది కాదు. దీన్ని అవిద్య అనరు. కనుక సృష్టిలో అందరూ అవిద్యలోనే ఉన్నారు అనే విషయం శంకరులు వేరే భాషలో చెప్తారు. కనుక అవిద్య అనగానే నన్ను అవిద్యావంతులు అంటారా అనక్కర్లేదు, అందరం ఒకటే. అందరూ అవిద్యలోనే ఉన్నాం. అవిద్య నుంచి బయటపడి అంటే మోక్షం. సరే, మొత్తానికి అవిద్య అనబడే అంధకారం ఉందే, అటువంటి మహాంధకారాన్ని పోగొట్టడంలో అమ్మ ఆ సూర్యమండలాలను ఉత్పత్తి చేసే ద్వీపనగరంలో ఉంది. ఒకటేమిటి, అనేక మంది సూర్యులను తన నుంచి కలిగించగలిగే అఖండ జ్యోతిస్వరూపుడు అమ్మవారు. అంటే శుద్ధ జ్ఞానస్వరూపిణి అని చెప్పండి. ఇక్కడ జ్ఞానస్వరూపమైనటువంటి ఆ తల్లి అవిద్యని పోగొడుతుంది. కానీ అవిద్య అనేటువంటి చీకటిని పోగొట్టడంలో సూర్యప్రకాశ స్వరూపము కలది. ఇది మొదటి దాని అర్థం. కానీ అమ్మని ఆశ్రయిస్తే అవిద్యని పోగొడుతుంది. అవిద్యని పోగొట్టమని అమ్మవారిని ఆశ్రయించిన వారు ఎంతమందో చెప్పండి. ఇప్పుడు శంకరులు అంటే ఏదో చెప్పేశారు, కానీ మన అవిద్యని పోగొట్టమని దండం పెడుతున్న అమ్మవారిని చెప్పండి. ఇక్కడ కింద రాశారే, జడుత్వం పోగొడుతుంది, దరిద్రాలను పోగొడుతుంది. ఇవి నిజంగానికి మనకు నచ్చుతాయి, అవునా లేదు చెప్పండి. ఇక్కడ దరిద్రం పోగొట్టడంలో చింతామణి, అలా జడత్వం పోగొట్టడంలో, జడత్వం అంటే ఎవరేం చెప్పినా అర్థం కాకపోవడం, సెన్సిటివిటీ లేకపోవడం, ఒక విషయాన్ని గ్రహించలేకపోవడం, స్పందించలేకపోవడం జడత్వం. అవి కూడా మనకు పోవాలి. అందుకే మనం తెలివైన వాళ్ళని కావాలంటే జడత్వం పోవాలి. అంటే లౌకికమైన నేర్పరితనం మనకు కలగాలంటే జడత్వం పోవాలండి. కానీ శంకరులు అలాంటివి ముందు పెడితే ఈ శ్లోకం ఇంకా బాగుండేది. ఏది దరిద్రం పోగొట్టడంలో గొప్పదానివి, జడత్వం పోగొట్టడంలో గొప్పదానివి అనకుండా మొట్టమొదటి అవిద్యను పోగొట్టడంలో గొప్పదానివి అన్నారు. ఇక్కడ అది ప్రారంభించారు. అంటే జీవుడికి నిజమైన ప్రయోజనం అది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. దానివల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? అవిద్య పోవడం వల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామరుపురాహస్య భవతి. సంసార సముద్రంలో మునిగిపోయిన వాడు ముక్తినివ్వడం. కానీ మొట్టమొదటి కావాల్సింది విద్య. విద్య వల్ల పొందవలసింది ముక్తి. ఈ విద్య తెలుసుకుని ఆ ముక్తి అవధి, ముక్తి పొందే వరకు జీవిత నిర్వహణలో నీకు జడత్వం పోవడం, దరిద్రం పోవడం వస్తే రావచ్చు. అందుకే శంకరులు మొట్టమొదటి అవిద్యను పోగొట్టుకోవడానికే ప్రయత్నించాలి అని మనకు సూచించాడు ఇక్కడ. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. అవిద్యను పోగొట్టుకునే శక్తి మానవ జన్మకి మాత్రమే ఉంది.
మానవ జన్మ పొంది కూడా అవిద్యను పోగొట్టుకునే ప్రయత్నం ఎవడు చెయ్యడో వాడికి వేదము ఉపనిషత్తు ఒక బిరుదిచ్చింది, ఆత్మఘ్నుడు అంది. ఆత్మఘ్నుడు అంటే తనను తాను చంపుకునేవాడు అన్నాడు. భగవంతుడు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి, మానవ జన్మ ఇచ్చాడు. మానవ జన్మ ఇచ్చి కూడా నువ్వు ఈశ్వర జ్ఞానమో ఆత్మజ్ఞానమో బ్రహ్మజ్ఞానమో పొందడానికి ప్రయత్నించకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందా? అందుకు ముందు అవిద్యను తొలగించుకో అని చెప్పడంలో అది గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అవిద్యానాం అంతఃమిహిరద్వీపనగరి. ఆ చీకటి అలాంటి చీకటి అంటే అంతస్థిమిరం అన్నారు. ఈ శంకరులే శివానందహరిలో మరో మాట అంటారు, స్వామి ఒక్క సూర్యుడు లోకమంతా చీకటి పోగొడుతున్నాడు, నా లోపల చీకటి పోగొట్టలేకపోతున్నాడు సూర్యుడు. తమన్ని కోటి సూర్యప్రభా భాస్కరుడు అంటారు కదా, కోటి సూర్య ప్రకాశమానుడని. ఇంత నిన్ను నేను ఆశ్రయించానే, నా లోపల చీకటి ఎందుకు అయ్యో పోగొట్టవు అంటారు శివానందహరులు, ఇదే శంకరులు. కానీ లోపల చీకటి పోవడం మహా కష్టమండి. అది పోగొట్టగలిగే శక్తి అమ్మవారి ధ్యానానుకున్నది. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు. అమ్మవారి స్వరూపం ఆ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ వేల కొలది సూర్యులను, 1000 అంటే కూడా అనంతం అని అర్థం, అనంత సూర్యుని సృష్టించగలిగే అరుణ ప్రకాశం ఆవిడ తల్లిది. అరుణ ప్రకాశ స్వరూపుడైన అమ్మవారిని ధ్యానిస్తే మనలో ఉన్న సమస్తమైన అవిద్యని తొలగిస్తున్నది. అంతస్థిమిరం అనే మాట గొప్పగా వేశారండి. అవిద్య అనబడే లోపలి చీకటిని పోగొట్టడంలో నువ్వు అనంత సూర్యమండల స్వరూపిణివి. ఇది మొదటి వాక్యానికి అర్థం. కనుక చీకటి పోగొట్టి తీరుతుంది. రెండవది జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. ఏం అందమైన మాట. అమ్మవారు ఒక అమృత ప్రవాహం. శృతి కాదు, శృతి. రెండిటికి తేడా ఉంది. సకార శకార షకారాలు మనకు తెలుగు భాషలో ఒకప్పుడు ఉండేవి, అంటే ఇప్పుడు లేవా అంటే వాడడం లేదు, అన్నిటికీ ఒకటే. కనుక శృతి వేరు, శృతి వేరు. ఇక్కడ శృతిఝరి అంటే ఒక ప్రవాహము అని అర్థంలో చెప్పారు. అంటే స్రవించితే శృతి, స్రవించింది ప్రవహిస్తే ఝరి, అంటే కరిగి ప్రవహించడాన్ని శృతిఝరి అంటారు. ఇక్కడ కరిగి ప్రవహించే ఒక అమృత ప్రవాహం అమ్మవారు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మనం ఏ పూజ చేసేటప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా గురువును ధ్యానించి ఔపాసన బట్టి పూజలోకి వెళ్తాం. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సృష్టిలో ఎవరు ఏది సాధించలేరండి. అందుచేత గురుగ్రహానికి ఉన్నటువంటి శక్తి అత్యంత కీలకమైందిగా చెప్తాం. గురుగ్రహం కనుక సరిగా లేకపోయినట్లయితే మందమతులుగా తయారవుతారు. వివాహాది శుభకార్యాలు కూడాను ఆలస్యం అవుతాయి. అందుకనే గురుగ్రహం అనుకూలం కోసం అధిష్టాన దేవత అయినటువంటి తారాదేవిని కొలవాలి. తారాదేవి ఉపాసన అద్వితీయమైనటువంటి గురుగ్రహానికి చక్కటి యోగాన్ని మనకు కలిగించేట్టుగా చేస్తుంది. గురుగ్రహరీత్యా తారాదేవిని నిశ్చలమైనటువంటి మనసుతో కొలవాలన్నమాట. అట్లాగే గురుగ్రహ దోషం కలిగినటువంటి వాళ్ళు రావి చెట్టు కొమ్మను పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రావి చెట్టు కొమ్మ, రావి చెట్టు ఏమిటి? సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అందుచేత రావి చెట్టు కొమ్మతోనే ఉపనయన కార్యక్రమాలు కూడాను ఆ యొక్క వటువు చేసేటువంటి విధానం ఉంది. రావి కొమ్మలతోనే యజ్ఞయాగాదులు ఎక్కువ చేస్తూ ఉంటాం సమిధలతో. అంత గొప్ప విశేషం రావి చెట్టుకి. అందుచేత రావి చెట్టును తక్కువగా అంచనా వేయకూడదు. గురుగ్రహ తత్వరీత్యా అద్వితీయమైన ప్రభావాన్ని పొందేది రావి. రావి చెట్టు దగ్గర నిత్యం కనుక ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనెతో కానీ
దీపారాధన కనుక ఆచరించినట్లయితే త్వరగా గురుకృపను పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:02 తిథి నవమి సాయంకాలం 5:34 వరకు. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 5:07 వరకు. వర్జం ఉదయం 8:44 నుంచి 10:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:21 వరకు. మరల మధ్యాహ్నం 3:04 నుంచి 3:48 వరకు. అమృతకాలం రాత్రి 7:22 నుంచి 9:09 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలతలు సిద్ధిస్తాయి. ప్రకృతి పరంగా సత్యాంశ జ్ఞానం కలుగుతుంది. విశేషించి మనం శ్రమ కాలము ధనము వ్యర్థం కాకుండా సరి అయిన బుద్ధి కుశలత ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే జరిగే మంచి మనకు ఆనందాన్ని, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. బాలకృష్ణ జై. తన తల్లి కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రం వచ్చి తనని చెనకుతున్నప్పుడు రక్షించినటువంటి చతుర్భుజుడైనటువంటి శంఖచక్రగతా పద్మములను పట్టుకున్నటువంటి పీతాంబరధారి అయిన ఆ విష్ణుస్వరూపం ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నదని తన తల్లి కడుపులో ఉండగా పెద్దలు చెప్పగా విన్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రూపంతో ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడా అని పరీక్షగా చూసిన కారణం చేత పరీక్షిత్ అని పిలిచారు. ఈ ఘట్టం జరిగిన తరువాత ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాణ్ణి కృష్ణ భగవానుడు రక్షిస్తే స్తోత్రం ఎవరు చేశారు అంటే కుంతీదేవి చేసింది. భీష్మాచార్యుల వారంతటి వాడు శరీరత్యాగం చేసే ముందు ఎవరి గురించి మాట్లాడాడు అంటే కుంతీదేవి గురించి మాట్లాడాడు. ఈ లోకంలో బహుశः కష్టాలు అనుభవించడం కోసమే పుట్టినది ఎవరైనా ఉంటే కుంతీదేవి ఒక్కతే, మహాతల్లి. అటువంటి కుంతీదేవి సంతోషంగా ఉందా? ఎంత బాధపడుతోందో ఈ ఆపద కలిగి పాండవుల బిడ్డలందరూ మరణించారని అంటాడు. కుంతీదేవి లాంటి వ్యక్తి మీకు మహాభారతంలో ఇంకొక స్త్రీ కనపడదు. ఎందుచేత అంటే మహాతల్లి ఎన్ని కష్టాలు పడిందో ఆవిడకున్నటువంటి ప్రేమ అనితర సాధ్యం.
ఎవరైనా తన పిల్లల్ని ప్రేమతో పెంచుతారు, కానీ తన సవతి బిడ్డలైనటువంటి మాద్రి సంతానం నకుల సహదేవుల్ని తన బిడ్డలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కన్నా ఎక్కువ ప్రేమతో పెంచింది. అంత మాత్సర్యం లేకుండా అంత ప్రేమతో పెంచగలిగినటువంటి తల్లి కుంతీదేవి ఒక్కతే. కుంతీదేవి యొక్క ప్రేమ, ఆవిడ యొక్క సౌశీల్యం భారతంలో చదివితే అబ్బా అనితర సాధ్యం ఇటువంటి స్త్రీ అనిపిస్తుంది. బహుశా మహిళా లోకానికంతటికీ ఒక మణిపూస కుంతీదేవి. అటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి గొప్ప ప్రార్థన చేసింది. అసలు కృష్ణ, నువ్వు ఈ లోకంలో ఎందుకు అవతరించావు అని అడిగితే నాకు ఒక కారణం కనపడుతోంది. ధర్మరాజుకి ప్రాపుగా నిలబడి తండ్రి లేని ధర్మరాజుకి తండ్రివై, తల్లివై, గురుడవై, పెద్దవై కాపాడి ఆయన యొక్క యశస్సు దిగంతముల యందు వ్యాపింప చెయ్యడానికి నువ్వు పుట్టావా అని నాకు ఒక అనుమానం. పెద్దలు అలాగే అంటారు కృష్ణ అంది. ఎంత సారవంతమైన మాట అందో చూడండి. ధర్మరాజుకి ఏం కావాలి? ధర్మం కావాలి. ధర్మం పట్టుకున్నవాడు అడగక్కర్లేదు, పరమాత్మ యొక్క రక్షణ దొరుకుతుంది అని లోకానికి చాటి చెప్పడానికి కృష్ణ అవతార స్వీకారం చేశావా? కాదు. దేవకీ వసుదేవులు చేసినటువంటి అపూర్వమైనటువంటి తపస్సుకి ఫలితంగా నువ్వు కుమారుడిగా వచ్చావు అంటారు. కృష్ణ ఆ కారణం చేత వచ్చావా? కాదు. ఎంతోమంది పరమభక్తులైనటువంటి వారు ఎలుగెత్తి ప్రార్థన చేసినంత మాత్రం చేత రక్షణ చేస్తుంటావు. అలా రక్షించడం కోసం వచ్చావా కృష్ణ? ఏది ఏమైనప్పటికీ నా జీవితం నిండా వైక్లభ్యాలే. కుంతి ఆ సమయంలో ప్రార్థన చేసి మాట్లాడింది. పోతన గారు దానికి నేపథ్యం మాట్లాడలేదు. ఎందుకు ఆవిడ అంత గొప్ప ప్రార్థన చేసింది అంటే, కుంతి జీవితాన్ని వెనక్కి చూడాలి. ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో. సాధారణంగా చిన్నపిల్లలకి, ఇంకా పెళ్ళి కాని పిల్లలు, గారాబు పిల్లలు ఉంటారు. పుట్టినది ఒకచోట, పెరిగినది ఒకచోట. పెంపుడు కూతురుగా పెరిగింది కుంతిభోజుడికి. ఆడపిల్ల ఇంట పెరుగుతుంటే ఆడపిల్లకి ఇబ్బంది రాకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు. దుర్వాసు మహర్షి వస్తే మహాకోపధారి ఏ శాపమిస్తాడోనని భయపడి కుంతిభోజుడు కుంతీదేవిని వినియోగించాడు, నువ్వు సేవ చేయమని. ఇదిగో స్నానానికి ఎడుతున్నాను, వంట చేసి పెట్టనేవాడు పొద్దున్న. ఆయన పొద్దున్న స్నానానికి వెళ్ళినవాడు రాత్రి 1 గంటకు వచ్చేవాడు. వంట ఉందా సిద్ధంగానని. ఇంగిలి చేయకూడదు, మెతుకు ముందు తినకూడదు. రాత్రి 1 గంటకి పరమ ప్రసన్నంగా వడ్డించేది. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున వెళ్ళిపోతూ నువ్వు ఏ దేవతల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి నీకు కావలసినటువంటి వరాలు అనుగ్రహిస్తారు, మంత్రోపదేశం చేస్తున్నానని మంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. దుర్వాసుడికి సేవ చేసి వరం పొందడం తప్ప ఆయన నుండి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోనటువంటి ఓర్పు కలిగిన మూర్తి కుంతిదేవి చిన్నతనం నుంచి. అటువంటి తల్లి పాండురాజుని పెళ్ళాడింది. పాండురాజు సామాన్యుడు కాదు. మహాభారతంలో పాండురాజు గురించి చదివితే మహీమండలాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అంతటి ధర్మమూర్తి, అన్నగారి పట్ల అంత గౌరవం ఉన్నవాడు ధృతరాష్ట్రుడి పట్ల. అటువంటి వాడికి ఇల్లాలయ్యాను, పొంగిపోయింది. ఎక్కువ కాలం నిలవలేదు ఆ సంతోషం. సవతి వచ్చింది, మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత రాచరికమైనా తన స్థానంలోకి పక్కన ఇంకొకరు కూడా వచ్చారు అంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది, సరిపుచ్చుకుంది. రాచరికం ఇంతే కదా అనుకుంది. అందరూ కలిసి పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అక్కరలేని వేటకి వెళ్ళి పాండురాజు గారు ఆ సంగమంలో ఉన్నటువంటి మృగద్వయాన్ని కొట్టాడు. అందులో ఒక ఋషి శాపం ఇచ్చాడు. అది ఋషిపత్ని మారువేషాల్లో ఉన్నారు, ప్రచ్ఛన్న రూపాల్లో. నువ్వు భార్యా సంగమం చేస్తే మరణిస్తావన్నారు. తపస్సు మొదలుపెట్టాడు. కానీ ఒకనాడు చిత్తచాంచల్యంతో మాద్రి సంగమ సుఖాన్ని అపేక్షించాడు. శరీరం విడిచిపెట్టేశాడు. మాద్రి, నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయలేను, అవతల ఉన్న వాళ్ళు ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు, నే తట్టుకోలేనని సతీసగమనం చేసేసింది. కుంతి 5 పిల్లల్ని పట్టుకుని గురుసభకి వెళ్ళింది. మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారంటే, వాళ్ళు ఆడది జవాబు చెప్పలేని ప్రశ్న అడుగుతారు. వీళ్ళు పాండురాజు పిల్లలు కారు, వీళ్ళు దేవతల పిల్లలు కదా, వీళ్ళు ఎలా సింహాసనానికి వారసులు అంటారు. ఆ మాట అడుగుతారని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల చేత జవాబు చెప్పించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దేవర్షి కుంటి వారి మీద జిగుప్స కలిగించే వారి మీద కూడా స్త్రీలకు ఆసక్తి కలుగుతుంది. అంటే వాళ్ళను సేవిస్తారు. అంత మంచి గుణం ఉంది స్త్రీలకు. లోకంలో స్త్రీలకు పొందరాని వారంటూ ఎవరూ ఉండరు. పాపం అందరినీ వాళ్ళు సేవ చేస్తుంటారు. ఎంతోమంది స్త్రీలు వేరే వేరే విధంగా పొందుతున్నారు. ఒక్కటే రెండా? అందరితో ఉండినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది స్త్రీలు ఈ మగవాళ్ళను సేవిస్తూ ఉంటారు. అంత దయ స్త్రీకి. ఓ బ్రహ్మస్వరూప, అతివలకు పురుషుడు లభించకపోయినా, భర్త కూడా దగ్గర లేకపోయినా వారిలో వారే కోరికలను అనుగుణంగా ప్రవర్తిస్తుంటూ ఉంటారు. అంటే ఆ కోరికలు వాళ్లే ఏదో అనుకుంటూ వాళ్లే ఏదో సంబడపడి పోతుంటారు. పురుషులు దొరకనందువల్ల, ఇతరుల జనుల పరజన భయం వల్ల, హత్య బంధించబడటం అనేటువంటి భయం వల్ల స్త్రీలు చాటుగా ఉంటారు కూడా. అందుకని సిగ్గుగా ఉంటారు. అతివలు చంచల స్వభావం కలవారు. నిజంగా అందరికీ ఉంది. వారిని సేవించడం చాలా కష్టం. వారి భావం కూడా ఎవరికి అంతుపట్టదు, తెలియదు. పండితుల మాటలలాగా స్త్రీల భావాలకు కూడా తేలికగా అర్థం కావు. అగ్నికి కట్టెలతో తృప్తి కలగదు కదా, అట్లా. అలాగే ఎన్ని నదులు కలిసినా సముద్రం నిండదు. సర్వభూతాలను మింగేసిన మృత్యువుకి ఆకలి తీరదు. అలాగే స్త్రీల యొక్క ఆనందం కూడా, అప్పుడు ఆశ కూడా అట్లే ఉంటుంది. వేటిని అధికంగా ఇష్టపడరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, హాయిగా ఉంటారు. యముడు వాయువు, మృత్యువు, పాతాళం, బడబాగ్ని, కత్తి పదును, విషం, పాము, అగ్ని మొదలైనవన్నీ కలిసి ఒకటి. శ్రీ ఒక్కతే మరొకటి. శ్రీ వాటికంటే గొప్ప ప్రభావం కలది. వాళ్ళ అన్ని దానికన్నా పెద్దది. ఓ నారద, దేని నుండి పంచమహాభూతాలు పుట్టాయో, దేని నుండి బ్రహ్మదేవుడు సర్వలోకాలను సృష్టించాడో, దేని నుండి స్త్రీలు పురుషులు పుట్టారో, దాని నుండి స్త్రీలోని దోషాలు కూడా పుట్టాయి అని చెప్పింది పంచచూడ అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ తాత, మానవలోకంలోని పురుషులు బ్రహ్మదేవుడు కల్పించిన తీవ్ర మోహానికి లోనై ఎల్లప్పుడూ స్త్రీలపై ఆసక్తిని చూపిస్తున్నారు. స్త్రీలు కూడా పురుషులపై ఆసక్తులవుతున్నారు. ఇది కళ్ళకు కనిపిస్తోంది. దీనికి లోకమే సాక్షి. కనుక ఈ విషయంలో నాకు ఒక సందేహం ఉంది, దాన్ని తీర్చు. పురుషులు ఈ స్త్రీలతో కలిసి ఎందుకు జత కడుతూ ఉన్నారు, ఆనందిస్తున్నారు? స్త్రీలు కూడా ఎందుకని పురుషులపై ప్రేమను చూపిస్తున్నారు? దాంపత్యం అని పెట్టిందే మీరు, ఏమడుగుతావో నాకు అర్థం కాలే. ఇష్టంతో ప్రవర్తిస్తున్నారు, ఇంకేం మరి? మళ్ళీ ఎందుకు విరక్తిని చెందుతున్నారు? ఇది బాగుంది, విరక్తిని చెందు బాగుంది. ఓ మహాత్మా, యవనంతో గర్వించిన స్త్రీలను, పురుషులను ఎలా రక్షించుకోవాలి? నాకు ఈ రహస్యాన్ని చెప్పు. ఆ స్త్రీలు పురుషులతో ఆనందిస్తూ కూడా వారిని మోసగిస్తున్నారు. వారి చేతిలో పడ్డవాడు ఒక్కడు కూడా బయటపడలేకపోతున్నాడు. ఎందుకో చెప్పు. సంబరాసురుడి మాయ, నముచి మాయ, బలి మాయ, కుంభినసుడి మాయ మొదలైన ఈ మాయలన్నీ అతివులకు తెలుసు. అంటే ఆశలు, కొత్త కొత్త ఆశలు కావాలి వాళ్ళకి, కొత్త కొత్తవి కొనుక్కుంటూ ఉండాలి. మగవారు నవ్వుతుంటే వీరు హేళన చేస్తారు, ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తారు. ఆ అవసరం ఏర్పడితే ఇష్టం లేని వ్యక్తిని కూడా తీయటి మాటలతో వశం చేసుకుంటారు. శుక్రాచార్యుడికి, బృహస్పతికి తెలిసిన శాస్త్రనీతి కూడా గొప్పవి కావు, శ్రీబుద్ధే గొప్పది. కనుక మానవులు వారిని ఎలా రక్షించుకోవాలి? ఓ వీరా, స్త్రీలు అసత్యాన్ని సత్యం అంటారు, సత్యాన్ని అసత్యం అంటారు. వాళ్ళ ఇష్టము భ్రమింపజేస్తారు. అలాంటి స్త్రీలను పురుషులు ఎలా కాపాడుకోవాలి? స్త్రీల బుద్ధిలో ఉన్నటువంటి అర్థ నిశ్చయాలను లెక్కలోకి తీసుకున్న తరువాతనే కదా బృహస్పతి మొదలైన సత్పురుషులు నీతి శాస్త్రాలను రచించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే స్త్రీలకు తెలిసినంత నీతి ఇంకెవరికి తెలియదన్నారు. చాలా బుద్ధిమంతులట స్త్రీలు. దీంట్లో చెప్తున్నారు భీష్ముడు చాలా బుద్ధిమంతులు, నేర్పరులు, బ్రహ్మకు సమానులు అన్నారు ఒక్కో పర్యం. రాజా, పురుషులు ఆదరించిన స్త్రీలు వారి మనస్సులను తప్పకుండా కలత పెట్టి తీరుతారు. ఒక్కవేళ వాళ్ళు ఇష్టం లేకపోతే
పురుషులు తిరస్కరించినా స్త్రీలు వదిలిపెట్టరు. పాపం వారి మనస్సులను కష్టపెట్టే తీరుతారు, వదలరు. స్త్రీలలో కొందరు ధర్మంగానే నడుచుకుంటూ ఉంటారు. స్త్రీలను ఆదరించినా నిరాకరించినా కూడా వారు తప్పకుండా పురుషుల మనస్సులను కలిసివేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎవరు కాపాడతారు? ఇదే నాకు ఉన్న అతిపెద్ద సంశయం. ఎలాగైనా ఎప్పుడైనా వారిని కాపాడుకోవటం సాధ్యమవుతుందా? గతంలో ఎవరైనా అలా చేశారా? నాకు దాని గురించి వివరంగా చెప్పని స్త్రీ స్వభావం గురించి భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా కురునందన, ఇది ఇంతే. స్త్రీలను గురించి నువ్వు చెప్పిన దానిలో ఏ కొంచెం కూడా దోషం లేదు, సత్యం చెప్పావు. గతంలో మహాత్ముడైన విపులుడు శ్రీని రక్షించాడు. ఆ పురాతనమైన కథను గురించి నీకు చెబుతాను, విను. బ్రహ్మదేవుడు స్త్రీలను ఎలా సృష్టించాడో, ఎందుకోసం సృష్టించాడో కూడా నీకు చెబుతాను. ఓ కుమార, వారికన్నా అధికమైన పాపం మరొకటి లేదు. వారు జ్వలించే అగ్ని వంటి వారు. వారు మయుడు యొక్క మాయులు అని తెలుసుకోవాలి. మహాబాహు, మొట్టమొదట ప్రజలందరూ ధర్మాత్ములే. అందుచేత మానవులు స్వయంగా దివ్యత్వాన్ని పొందేవారు. దానితో దేవతలు భయపడ్డారు. ఒకనాడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి వెళ్ళారు. తమ మనస్సులోని భావాన్ని చెప్పి తలలు వంచి మౌనంగా నిలబడ్డారు. ఆ దేవతల మనస్సులోని భావాన్ని బ్రహ్మదేవుడు గ్రహించాడు. మానవులు సులభంగా దేవతలు అయిపోతున్నారు, దీనిని కట్టడి చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించాడు. వెంటనే మనుష్యులను మోహింపజేయాలని కృత్యారూపులైనటువంటి స్త్రీలను సృష్టించాడు. ఎందుకంటే ఒకప్పుడు, అంటే యుగాలకు ముందు, ఈ యుగాలు కాదు, ఏదో కల్పాంతర యుగాల్లో అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. మనుషులంతా కూడా మోహింపజేయాలని కృత్యారూపులైనటువంటి స్త్రీలను సృష్టించాడట. సృష్టి ప్రారంభంలో ఈ లోకంలోని అందరూ పతివ్రతలుగా ఉన్నారు. కానీ కృత్యారూపంలోని ఈ స్త్రీలు భూమి మీద అవతరించటం చేత లోకం తీరు మారిపోయింది. అంటే కల్పాంతరాల వెనుకల కథ ఇది. బ్రహ్మదేవుడు వారి ఇష్టానుసారంగా కామభావాన్ని ప్రసాదించాడు. దాంతో అతివలు కామలోభం కలవారయ్యారు. వారు అన్ని వేళలా మనుష్యులను బాధించారు. క్రోధం కామస్య దేవేశః, క్రోధం కామస్య దేవేశః, సహాయం చాసృజత్ ప్రభుః, సహాయం చాసృజత్ ప్రభుః, అసజ్జంత ప్రజా సర్వాః కామక్రోధవశం గతాః, కామక్రోధవశం గతాః. ప్రభువైన బ్రహ్మ కామానికి తోడుగా క్రోధాన్ని సృష్టించాడు. దానితో కామక్రోధాలకు లోబడి ప్రజలందరూ పరస్పర ఆసక్తిని పెంచుకున్నారు. విప్రులు, గురువులు, మహాగురువులు, రాజులు మొదలైన వారందరూ ఈ అతివలలో ఆనందించాలని కామయాతనలు పడసాగారు. ఆసక్తి లేని వారు, నిత్య బ్రహ్మచర్యంతో మనస్సును పవిత్రంగా ఉంచుకున్నవారు, తపస్సు, దమం, ధ్యానం, పూజలు యందు ఆసక్తులై వారు మాత్రమే నిర్మలంగా ఉన్నారు. అంటే వాళ్ళు కొంతమంది వేరే ఉన్నారు కదా, అయితే అందరూ పడిపోలేదు కదా. అతివల మాయలో వాళ్ళు పడలేదు. అతివలకు కర్మలు ఏవీ విధించబడలేదు. ప్రజాపతి వారి కోసం మంచం, ఆసనం, అలంకారం, అన్నం, పానం, అగౌరవం, చెడుగా మాట్లాడటం, అద్దం, ఆసక్తి, రతి అనే వాటిని ఇచ్చాడు. అందుచేత పురుషుడు ఎంత ప్రయత్నం చేసినా ఇలా మోహితులైన వారిని రక్షించుకోలేడు. తాను సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి కూడా అది సాధ్యం కాదు. చేసేసాడు. బ్రహ్మదేవుడే తలకాలపడ్డాడు. ఏంట్రా నాయన వీళ్ళ నుంచి ఇడిపించడం ఎట్లరా అని. ఇక మామూలు మనుష్యులకు ఎలా సాధ్యమవుతుంది? పెద్ద పెద్ద వాళ్ళే గోల్తపడ్డారు. వారి వద్ద మాటలు, వధ, బంధనాలు, రకరకాల కష్టాలను పెట్టడం మొదలైనవి పనికిరావు.
అందుచేత వారెప్పుడు అదుపు లేని వారే అని గ్రహించు. ఓ ధర్మరాజా, అయినా కూడా పూర్వం విపులుడు గురుపత్నిని కాపాడాడు. ఆ కథను చెబుతున్నాను విను. పూర్వము దేవశర్మ అని ప్రసిద్ధి చెందిన భాగ్యశాలి అయినటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు రుచి. ఆమె అంత అందగత్తె లోకంలో లేనేలేదు. కనుక ఆమె రూపాన్ని చూసి దేవతలు గంధర్వులు కూడా దానవులే మోహించబడ్డారు. ప్రత్యేకించి వృత్రాసురుణ్ణి వధించినటువంటి ఇంద్రుడు ఆమె అందానికి దాసుడయ్యాడు. దేవశర్మ మహాముని ఆయనకు స్త్రీల నడవడిక గురించి బాగా తెలుసు. అందువల్ల యథాశక్తిగా అందరి నుంచి తన భార్యను కాపాడుకుంటూ ఉన్నాడు. మంచి పని పాపం. ఇంద్రుడి గురించి లోకానికి తెలుసు కదా, ఆయనకు ఆనందించడమే పని కదా, అది దేవశర్మకు తెలుసు. అందువల్ల ఎంతో జాగ్రత్తగా తన భార్యను కాపాడుకుంటున్నాడు. 3 పూట్ల 24 గంటలు భార్యను వదిలేసి వెళ్ళలేదు ఎక్కడా కూడా. ఒకనాడు దేవశర్మకు యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టింది. ఇప్పుడు ఈ సమయంలో భార్యను ఎలా కాపాడుకోవాలి అని చింత పట్టుకుంది. బాగా ఆలోచించాడు. యజ్ఞం ముఖ్యమా, ఈవిడి ముఖ్యమా? తన ప్రియ శిష్యుడు భృగు వంశంలో పుట్టినవాడైనటువంటి విపులుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ఓ విపుల, నేను యజ్ఞం చేయాలని వెళుతున్నాను కనుక మీ తల్లిగారిని కాపాడవలసిన బాధ్యత నీపై ఉంచుతున్నాను. ఎందుకంటే ఇంద్రుడు ఈ రుచిని మోహించాడు, కోరుకుంటున్నాడు. కనుక నీ శక్తి కొద్దీ ఇంద్రుడి నుండి ఈమెను రక్షించు. ఇంద్రుడు ఏమైనా వచ్చాడంటే ఎతకపోతాడు మీ అమ్మను, జాగ్రత్త. నువ్వు ఇంద్రుడి విషయంలో ఎప్పుడూ ఏమరుపాటుతో ఉండకు. ఓ విపుల, మరో మాట, ఇంద్రుడు వివిధ రూపాలను ధరిస్తాడు, వివిధ మాయలు పన్నుతాడు, మాయకు వశం కాకు అన్నాడు. అలా గురువైన దేవశర్మ చెప్పగానే విపులుడి అంగీకరించాడు. విపులుడు నియమాలతో ఇంద్రియాలను జయించాడు, ఉగ్ర తపస్సు చేశాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కూడా, సత్యం మాట్లాడుతున్నాడు, సూర్యాగ్నుల వంటి తేజస్సు గలవాడు. ఆ విపులుడికి మరొక సందేహం వచ్చింది. బయలుదేరుతున్న గురువుగారిని ఇలా అడిగాడు, ఓ గురువుదేవా, నా సందేహాన్ని తీర్చండి. ఒకవేళ ఇంద్రుడు కనుక ఇక్కడికి వస్తే ఏ ఏ రూపాల్లో వస్తాడు? ఆయన శరీరం తేజస్సు ఎలా ఉంటాయి? ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ వచ్చాడనుకోండి ఇంద్రుడు, ఎట్లుంటాడు? అప్పుడు గురువైన దేవశర్మ విపులుడికి ఇంద్రమాయ గురించి ఇలా చెప్పాడు. నాయన విపుల, ఇంద్రుడికి అనేక మాయలు తెలుసు. మాటి మాటికి రకరకాల రూపాలను మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కిరీటాన్ని, వజ్రాన్ని, వింటిని, కుండలాలను ధరించి వస్తాడు. వెంటనే ముహూర్త కాలంలోనే మారిపోయి చండాలుడిలాగా కనిపిస్తాడు. ఇంతలో శిఖలను, జడలను, నారచీరలను ధరించి కృషించిన ఋషిగా మారిపోతాడు. అంతలో పెద్ద శరీరంతో లావుగా కనిపిస్తాడు. తెల్లగా, నల్లగా ఇలా వివిధ రంగులతో మారిపోతూ కనిపిస్తాడు. వెంటనే చూపులు తిప్పుకోలేం మనం, అంత అందగాడిగా మన క్షణంలోనే విరుగుపుడిగా కనిపిస్తాడు. యువకుడిగా, వృద్ధుడిగా ఎలాగైనా అయిపోతాడులేండి. విపురుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా ఎలాగైనా వస్తాడు. అంతేకాదు, ఆ ఇంద్రుడు జుట్టు పెంచుకొని ఉంటాడు, జుట్టు లేకుండానూ ఉంటాడు. చిలుక, కాకి, హంస, కోకిల ఇలా ఏ రూపంతో అయినా వస్తాడు. వెంటనే సింహము, పులి, ఏనుగుల రూపాన్ని ధరిస్తాడు. దేవతా రూపాన్ని, రాక్షసుల రూపాన్ని, రాజుల రూపాన్ని కూడా ధరిస్తాడు. ఒకసారి పుష్టిగా ఉంటాడు, మరొకసారి వాతరోగంతో చూడలేని విధంగా కనిపిస్తాడు. పక్షిగా వస్తాడు, వికారంగా ఉంటాడు. 4 కాళ్ళ జంతువులుగా వస్తాడు. ఒక్కొక్కసారి అనేక రూపాలతో వస్తాడు. మరొక్కసారి పల్లెటూరి వాడిలాగా వస్తాడు. ఈగ, దోమ మొదలైన రూపాలు ధరిస్తాడు. ఓ విపుల, ఇంద్రుణ్ణి గుర్తించడం ఎవరికీ శక్యం కాదు. మరి నాకు శక్యమవుతుంది అనుకున్నారా? చివరికి ఈ జగత్తనంతా సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. మరి నన్నెందుకు నమ్ముతున్నారైతే? నాకేమో పెద్ద మనిషి నేను, కానీ అదృశ్యంగా అని లోపల అనుకున్నాడు, బయట చెప్పలే. కానీ అదృశ్యంగా ఉన్న ఆ ఇంద్రుణ్ణి జ్ఞాననేత్రంతో మాత్రమే చూడగలం. అంటే నువ్వు తపస్సు చేసుకున్నావు కదా, అందుకని నీకు కొంచెం జ్ఞాననేత్రం ఉంటుంది అనుకున్నా. ఆ దేవరాజు ఒక్కొక్కసారి వాయు రూపంలో కూడా ఉంటాడు. ఇలా ఇంద్రుడు ఎప్పుడూ వివిధ రూపాలను ధరిస్తూ ఉంటాడు. కనుక ఓ విపుల, జాగ్రత్తగా ఉండు. ఏ ఊపిరాడేదే కట్టంగా ఉంది, ఇంక జాగ్రత్తగా ఏమిటి? గొప్ప ఈగ వేరే, దోమ వేరే. గొప్ప ప్రయత్నం చేసి
తల్లి అయినటువంటి రుచిని కాపాడాడు. ఏమన్నా కానీ ఆ ఇంద్రుడు ఈ రుచిని తాకకుండా రక్షించు అని చెప్పి దేవశర్మ యజ్ఞం చేయాలని వెళ్ళాడు. తర్వాత విపులుడు మీ అమ్మను మాత్రం తగలుకోకుండా రక్షించు అని చెప్పి వెళ్ళాడు. అది వేరే. ఎట్లా తగలుకోకుండా రక్షించు మీ అమ్మను? నేను చెప్పినట్టుగా దోమ ఎత్తుకూర్చుంటే ఏం చేసేది? తర్వాత విపులుడు గురువుగారు చెప్పినటువంటి మాటలను మనస్సులో పెట్టుకున్నాడు. ఎంతో ఆలోచించాడు. మహాబలవంతుడైనటువంటి ఇంద్రుడి నుండి ఆమెకు పూర్తిగా రక్షణ కల్పించి ఇంకేమి భద్రత చెయ్యాలా అని ఇలా ఆలోచించాడు. గురువుగారు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. ఇప్పుడు నేను గురుపత్నిని రక్షించడానికి ఏం చేయాలి? ఆ ఇంద్రుడు మాయావి, శక్తిమంతుడు. పైగా ఆయనను ఎదిరించడం చాలా కష్టం. ఒకవేళ ఆశ్రమ ద్వారాలు మూసి ఇంద్రుడు రాకుండా ఆపటానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎలాగైనా ఇంద్రుడిలోనికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇంద్రుడికి మాయలు తెలుసు. అనేక రూపాలు ధరిస్తాడు. వాయు రూపాలోనైనా వచ్చి గురుపత్నిని అవమానిస్తాడు. కనుక ఈమెను రక్షించే విషయంలో అన్ని ఆలోచనలు చేసినా వ్యర్థమైపోతాయి. ఎన్ని ఉపాయాలు చేసినా విఫలమైపోతాయి. కనుక ఒకే ఒక ఉపాయం ఉంది. దానినే నేను పాటిస్తాను. అదేమిటంటే నేను ఈ రుచి శరీరంలోకి ప్రవేశించి ఉంటాను. ఎందుకంటే ఈయన కూడా చాలా తపస్వి కదా. శరీరంలో ప్రవేశిస్తాను. ఎప్పుడూ ఉండి జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఇంద్రుడి ముందు పౌరుషాన్ని ప్రదర్శించలేను, అశక్తుణ్ణి. కనుక ఈమెను కాపాడలేను. పైగా ఇంద్రుడు వివిధ రూపాలు ధరిస్తాడు. సోకం యోగ బలాదేనాం, సోకం యోగ బలాదేనాం రక్షిష్యే పాకశాసనాత్, రక్షిష్యే పాకశాసనాత్. కనుక నేను యోగ బలంతో ఇంద్రుడి నుంచి ఈమెను కాపాడతాను. ఈమెను రక్షించడం కోసం నా శరీరంతో ఈమె శరీరంలో ప్రవేశిస్తాను. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. గురుపత్నిని తాకూడదు. తాకితే గురువుగారు కోపిస్తారు. ఆయన శాపం పెడతాడు. తన పత్ని ఎంగిలి పడినట్లుగా భావిస్తాడు. మొదలే కోపం గురువుగారికి. ఆ భార్య ఎంగిలైందని నన్ను నమిలేస్తాడు. అంతే. నా కథ ఏమిటి? అప్పుడు నన్ను గురువుగారు తప్పకుండా శపిస్తారు. ఆయన మహాతపస్వి, దివ్యజ్ఞాని. ఈమెను మనుష్యులు ఇతర స్త్రీలను రక్షించినట్లుగా రక్షించలేము. అది ఎలాంటి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. ఎందుకంటే వచ్చేవాడు సామాన్యుడు కాదు, ఇంద్రుడు, మహామాయావి. అయ్యో, ఇప్పుడు ధర్మ సంకటం ఏర్పడింది. గురువుగారి ఆజ్ఞను ఇప్పుడు తప్పకుండా పాటించాలి. నేను దీనిని కనుక చేయగలిగితే పెద్ద ఆశ్చర్యకరమైన పనిని చేసిన వాడిని అవుతాను. నాకు గురుశాపం తగిలినా పర్వాలేదు. నాకు ఈ తల్లిని కాపాడటమే కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.